నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాల్లో ఓ సరికొత్త రికార్డు నమోదైంది. గతంతో పోలిస్తే అంటే ఈ ఏడాది సుమారు 14 కోట్ల లడ్లు వరకు విక్రయాలు జరిగినట్టు టీటీడీ ప్రకటించింది. దీనికి ప్రధానంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి, అందులో ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదానికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ లభించడంతో పాటు దీనికి ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక విశిష్ట స్థానం ఉంది. ఈ లడ్డూ ప్రసాదం తీసుకోవడానికి యాత్రికులు శ్రీవారి దర్శనానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో లడ్డూ ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 50 రూపాయల సాధారణ లడ్డూతో పాటు 200 రూపాయల కళ్యాణోత్సవం లడ్డు కూడా యాత్రికులకు అందుబాటులో ఉంది. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం 14 కోట్ల లడ్డూల విక్రయాలు జరిగినట్టు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో టీటీడీ రికార్డు స్థాయిలో లడ్డూలను విక్రయించి భారీ ఆదాయాన్ని ఆర్జించింది. అదే ప్రకారం టీటీడీ గణాంకాల ప్రకారం 2025 ఏప్రిల్ నుంచి 26 మార్చి మధ్యకాలంలో మొత్తం 13,95,43,231 లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు టీటీడీ అధికారులు లెక్కలు చెప్పారు. అంతకుముందు అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 12,18,53,535 లడ్డూలు విక్రయిస్తే ఒక్క ఏడాదిలోనే అదనంగా 1.76 కోట్ల లడ్డూలు అమ్మకాలు పెరిగాయనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ అమ్మకాల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో టీటీడీకి సుమారు 570 కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ రోజుకు సగటున 4 లక్షల లడ్డూలను తయారు చేస్తుంది. అంటే బఫర్ స్టాక్గా 4 లక్షల లడ్డూలను సిద్ధంగా ఉంచి ఇంకా ఉత్పత్తి చేయడం ద్వారా లడ్డూల కొరత ఏమాత్రం రానివ్వకుండా యాత్రికులకు ప్రసాదాలు విక్రయించడంలో టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన టీటీడీ లడ్డూ ప్రసాదాల కొరత నివారణలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. సాధారణంగా ఒక యాత్రికుడికి ఆధార్ కార్డు పైన దర్శనానికి వెళ్లకుంటే 4 లడ్డూలు ఇస్తున్న టీటీడీ అదనంగా తీసుకోవడానికి మరో 50 రూపాయలు ఒక లడ్డుకు వసూలు చేస్తున్న విషయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం తిరుమలకు వస్తున్న యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పోటు సామర్థ్యాన్ని కూడా ఇప్పటికీ గత 3 దశాబ్దాల కాలంలో 3 సార్లు సామర్థ్యాన్ని పెంచి 4 లక్షల లడ్డూల వరకు తయారు చేయడానికి టీటీడీ ప్రత్యేక వంటశాలను ఏర్పాటు చేసింది. ప్రధానంగా గత 5 సంవత్సరాల్లో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో టీటీడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ ప్రసాదాల తయారీకి నాణ్యమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేయడంతో పాటు శుచి, శుభ్రత అలాగే పారిశుద్ధ్యంకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చిన టీటీడీ లడ్డూలో నాణ్యత పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ దిశగా కండిషన్లు కూడా విధించి నెయ్యి కొనుగోలుకు బహిరంగ టెండర్లు పిలిచి శక్తి సామర్థ్యాలు కలిగిన డైరీల నుంచే ఈ నెయ్యి కొనుగోలు చేసి లడ్డూలు నాణ్యతలో పెరుగుదలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో లడ్డూల నాణ్యత పెరగడం వల్ల విక్రయాలు కూడా పెరిగినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుమలలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా యాత్రికులకు సదుపాయాలు కల్పించడానికి ప్రధానంగా అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల తయారీలో నాణ్యతకే పెద్దపీట వేస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి.